రక్తపాతమే రేపు. ఆ విజువల్స్, పవన్ కళ్యాణ్ బ్లడ్ సీన్ అయితే చెదిరిపోతున్నాయి కళ్ళు. బాగుంది. సూపర్ అన్న, బాగుంది. టైలర్ బాగుంది. బాగుంది. సూపర్ ఉంది. సూపర్ సూపర్. సరిగ్గా ఉందన్న, బాగుంది. సూపర్ ఉందన్న. చాలా సూపర్. బాగుంది. ట్రైలర్ బాగుంది, చాలా బాగుంది. సూపర్ ఉందన్న, సూపర్ ఉంది. బాగుంది, బాగుంది, సూపర్ ఉంది. సింహం అయినా సింహమే ఉంది దాంట్లో. సూపర్ 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 సూపర్. బాబులకే బాబు సూపర్. బాగుంది. బాగుంది. సూపర్ సూపర్. పర్వాలేదు గురు, పర్వాలేదా? ట్రైలర్ సూపర్. సూపర్ సూపర్ అన్న, సూపర్. కళ్ళు చూపిస్తాం. చాలా బాగుందండి ట్రైలర్. బాగా కట్ చేశారు. బాగుందన్న. సూపర్ సూపర్ ఉంది. ర్యాంపే సూపర్ సూపర్. బాగుందన్న. బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్. కళ్యాణ్ సూపర్ గా ఉంది బ్రో. బాగుంది. బాగుందన్న, సూపర్ ఉంది. జై రామ్ చరణ్, జై రామ్ చరణ్. సూపరు. సినిమా ట్రైలర్ సూపర్ గా ఉంది, బాగా తీశారు. పవన్ కళ్యాణ్ యాక్షన్ సూపర్ గా ఉంది. పవన్ కళ్యాణ్ టచ్ చేసే దమ్మున్న మగాడు ఇంక పుట్టడు పుట్టబోడు అంతే. ఆయన ఈ సినిమాకి 3000 కోట్లు వచ్చేస్తాయి. బాబులకే బాబు. ట్రైలర్ చాలా సూపర్గా ఉన్నదన్న, చాలా ఎక్సలెంట్. మొత్తం ఓవరాల్ అంతా ఇచ్చిన ఈ 3 నిమిషాలు కూడా ప్రతి బిట్టు ఒకదానికి మించి ఒకటి భలే హైలైట్గా ఉంది. నిజమైన ప్యాన్ ఇండియా సినిమా అంటే ఆర్ఆర్ ఎర్రమల్లి అని ఖచ్చితంగా చెప్పచ్చు. అది అందువల్ల ఈ సినిమా ఒక్క సెకండ్ కూడా డిసప్పాయింట్ లేనంత రేంజ్లో ఉంది. నిజమైన ప్యాన్ ఇండియా సినిమా అంటే నాకు తెలిసి ఆర్ఆర్ ఎర్రమల్లి అవుతుందని డంకా బదాయించి మాత్రం చెప్పగలుగుతాం. జై పవర్ స్టార్. ట్రైలర్ సూపర్ ఉంది. సినిమా పేరులోనే వీరమల్లు అనే వీరుడు పేరు. దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఫ్యాంటసీ సినిమా, ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ సినిమాగా నిలబడుతుంది. ఇండస్ట్రీలో నెంబర్ 1 సినిమాగా నిలబడి అభిమానుల్ని కేరింతలు చేసే ఈ సినిమా నెంబర్ 1 స్థానంలో నిలబడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. హరిహర వీరమల్లు టైలరే అద్భుతంగా ఉంది. నభూతో నభవిష్యత్తు సినిమా అద్భుతంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా కోహినూర్ వజ్రం లాగా గత తరానికి, ఈ తరానికి, ముందు తరానికి పవన్ కళ్యాణ్ గారు ఒక కోహినూర్ వజ్రం. రాష్ట్రంలోనే కాదు భారతదేశానికి కూడా ఒక కోహినూర్ వజ్రం. రాజకీయాల్లో అయితేనేమి, సినీ ఫీల్డ్లో కానీ ఆయనకి తిరుగులేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. జై పవన్ కళ్యాణ్ గారు. వీరమల్లు మాట చెప్తే వినాలి. కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనబడితే కేకలు ఎట్టాలి. ఇదే విధంగా ఉంది ఈరోజు ట్రైలర్. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఒకడు, భారత సైన్యంలో ఒకడు, సుస్థిర పరిపాలనకు పోరాడిన హిందూ వీరుడు ఒకడు చరిత్రలో ఉన్నాడని చాటి చెప్పే కత్తి లాంటి కరుకైన పాత్రలో
పవన్ కళ్యాణ్ గారు కేకలు పుట్టించాడు. విడుదల రోజున ప్రపంచమే చూస్తాడు. జై పవన్ కళ్యాణ్. వీరమల్లు చెప్తే వినాలి. హరిహర వీరమల్లు అదరగొట్టింది. బాక్స్ బద్దలైపోతుంది. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ జిందాబాద్. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట చెప్తే వినాలి. ఎవరైనా కానీ బొమ్మ బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి ఈసారి. జై జనసేన. హరిహర వీరమల్లు చెప్తే వినాలి. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీదకి వస్తే అరవాలి. దాంట్లో జై పవన్ కళ్యాణ్. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు 7 years తర్వాత స్ట్రైట్ ఫిల్మ్ వచ్చింది. అసలు ఏ ఆలోచకండి. సూపర్ హిట్. రండి, ఖచ్చితంగా రండి. సూపర్. బాక్స్ ఆఫ్ బద్దలైపోద్ది ఈసారి. వీరమల్లు సూపర్ హిట్ అవుతుంది. 100 కోట్లు దాటిపోతుంది సినిమా. జై జనసేన. 3,000 కోట్లు పక్క. ఈరోజు మా అభిమాన నాయకుడు మారాధ్య దైవం అనేటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు యొక్క చిత్రం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ట్రైలర్ని M1 సినిమాస్ వద్ద ప్రదర్శించడం. ట్రైలర్ విషయానికి వస్తే నాటి బాహుబలి త్రిపుర రికార్డులు సైతం బద్దలు కొట్టే విధంగా మా పవర్ స్టార్ మా గుండెలు దోచుకున్నాడు. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎన్నో సూపర్ హిట్లు బంపర్ హిట్లు కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఓ పక్క ఉప ముఖ్యమంత్రిగా, మరోపక్క సినిమా నటుడిగా 2 పాత్రలు పోషించి ఈరోజు ఓ వైవిధ్యమైన స్థాయికి చేరిన నటుడు మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. ఈరోజు ఈ ట్రైలరు చెప్పాలంటే నభూతో నా భవిష్యత్తు అన్ని సినిమాలని తిరగరాస్తుందని చెప్పొచ్చు. ఆయన ఒక పక్క ప్రజల సంక్షేమం, రాజకీయం గురించి ఆలోచిస్తూ కూడా ఇంత మంచి చిత్రం చిత్రీకరించారు అంటే అది మనం చెప్పలేము, వర్ణించలేము. అది ఆయన గొప్పతనం, అదే ఆయన స్పెషాలిటీ. కాబట్టి ఈ విజయం, ఈ చిత్రం ఈ విజయాన్ని ఊహించలేని విధంగా విజయం సాధించగలరని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు ఈ ట్రైలర్ ఇక్కడ జనాభాను చూస్తుంటే అత్యద్భుతంగా ఉంది. 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఇలాంటి సినిమాలు ఆయన ఎన్నో తీయాలని చెప్పి ప్రజల కోసం ఎల్లప్పుడూ ఆయన తోడుంటాడు. ఆయనకి మేము మా జన సైనికులం అందరం తోడుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. ఇట్లా ఉంటుందని అనుకోలేదు, కానీ సూపర్ గా ఉంది ట్రైలర్ మాత్రం. హైప్ క్రియేట్ అయింది కంపల్సరీ. 2,000 కోట్లు గ్యారెంటీ. చింపేశాడన్న, చెప్తున్నావు నెక్స్ట్ లెవెల్ అసలు ట్రైలర్. గోస్ వన్స్ నక్కతో ఒక సీన్ ఉంటుంది అన్న లాస్ట్కి. నక్క ఎవరో మీకు తెలుసు కదా. ఆ నక్క వల్లనే అంత అయింది. కానీ ఆ నక్కకు మాత్రం ఫేస్ ఆఫ్ ఇస్తాడు మన కళ్యాణ్ అన్న. క్రేజీ అసలు అది అన్న. కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా ఎట్లున్న ట్రైలర్. సో ఎక్స్పెక్టేషన్తో పెట్టుకున్నాం, ప్రూవ్ చేశాడు, కొడుతున్నాం మళ్ళీ అంతే. చాలు, ఇంకా ఎక్కించుకుంటాం రోజుకి. హైప్ క్రియేట్ చేయక్కర్లే అన్న. కళ్యాణ్ అన్న సినిమాకి హైప్ క్రియేట్ చేయక్కర్లే. మాకు తెలుసు కళ్యాణ్ పొటెన్షియల్ ఏంటో మాకు తెలుసు. సో హైప్ క్రియేట్ చేయక్కర్లే, కొడుతున్నాం అంతే. బాగుంది, మస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం మాకు. బాగున్నాడు, సూపర్ ఉంది. బాగుంది, డైలాగ్ బాగుంది. హీరోయిన్ మాట్లాడే డైలాగ్ కూడా బాగుంది. హీరోయిన్ బాగుంది, చాలా బాగుంది. మాకు బాగా నచ్చింది. మా సార్లు వచ్చి పవర్ స్టార్ వేరే కేసీబీడీ ఇండస్ట్రీ హిట్. నో వర్డ్స్.
పగిలిపోయింది అసలు. చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం లేటుగా రిలీజ్ చేసినా బాగా కట్ చేస్తారు ట్రైలర్, చాలా బాగుంది. ఇండస్ట్రీలో ఒకే ఒక బాబు, జై పవర్ స్టార్ కళ్యాణ్ బాబు. బొమ్మ జాతీయ ఈ సినిమా చాలా బాగుంది. అంటే ఇంత సక్సెస్ఫుల్గా గ్రాండ్గా జరిగిద్దని మేము అనుకోలేదు బేసిక్గా. కానీ ఆయన పవర్కి రాకముందు ఒక లెవెల్ సినిమా, కానీ ఇప్పుడు పవర్లో ఉండగా ఒక లెవెల్ సినిమా. కానీ ఇది నిజంగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇది ఓన్లీ మైత్రి విమల్లో మాత్రమే జరిగిద్ది అని చెప్తున్నాను, ఇంకెక్కడ జరగదు. మాకు సిఏ గారు కానీ అందరూ సపోర్ట్ బాగా ఇచ్చారు, క్రౌడ్గా ఫ్యాన్స్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. ఇది మర్చిపోలేని సక్సెస్ఫుల్ మాట మాకు ట్రైలర్ ఇక్కడ. చాలా థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అభిమానులు కానీ యావత్ తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తున్న యావత్ పవన్ కళ్యాణ్ అభిమానులు, వారు వెల్విషర్స్ అందరూ కూడా కోరుకున్నట్టుగా ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలరు వారు మాటలు చెప్పడమే కాదు, వారు చేసే పనులు కూడా ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టే విధంగా ఉంటుందని, ఇదే ఈరోజు ఈ పిక్చర్లో మెయిన్ రోల్ కాబోతుంది. వారు అనుకున్న ప్రకారంగా ఈ హిందూ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల ఈ అవగాహన కలిగించడమే ఈ యొక్క సినిమా ప్రధాన లక్ష్యంగా అని తెలుస్తుంది. ట్రైలర్ చూసి తెలుస్తుంది. ఇది ట్రైలర్ మాత్రమే. 24 తారీఖున అన్ని థియేటర్లో బ్రహ్మాండమైన హిందూలు పండుగ చేసుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది. నమస్తే. హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే లాంచ్ అయింది కూడా. ట్రైలర్ చూస్తుంటే అద్భుతంగా ఉందని చెప్పి అభిమానులు అయితే మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం కాకినాడ జిల్లా కాకినాడ చాణక్య చంద్రగుప్త థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ అందరూ కూడా అభిమానులు అందరూ కూడా చూశారు. ప్రస్తుతానికి DCC బ్యాంక్ చైర్మన్ బాబులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ట్రైలర్ ఎలా ఉంది అసలు? చాలా అద్భుతం. ప్రేక్షకులు ఈరోజు ఏదైతే కోరుకుంటా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి, దాన్ని మించి హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ఈరోజు ఉంది. ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ అవుతూ ఉంది, బ్లాక్ బస్టర్ కాబోతూ ఉంది. ఇదంతా కూడా ఈరోజు యువతకి గతంలో మన యుద్ధ వీరుల యొక్క చరిత్ర భావితరాలకు తెలిసే విధంగా ఈ సినిమా అంతా ఆద్యాంతం కూడా ఉత్కంఠభరితంగా ప్రతి సీను కూడా చాలా అందంగా తీయడం జరిగింది. ఫోటోగ్రఫీ చాలా బాగుంది, డైరెక్షన్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూస్తేనే మనసంతా ఉప్పొంగిపోతూ ఉంది, రక్తం మరిగిపోతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క సీన్ చూస్తూ ఉంటే, ఆ గుర్రం ఎక్కేటువంటి సీన్ చూస్తే ఇప్పటి వరకు కూడా ఏ సినిమా హీరో కూడా అటువంటి సీను తీయలేకపోయారు. మా హీరో, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసేటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాబోతా ఉంది. మేము ఊహించిన దానికన్నా కూడా సూపర్ హిట్ కాబోతా ఉంది. చాలా రోజుల తర్వాత ఆన్ స్క్రీన్ మే పవన్ కళ్యాణ్ చూశారు, అసలు ఎలా అనిపించింది? మా అందరికీ కూడా, అభిమానులందరికీ కూడా ఇదో పెద్ద పండగ. చాలా రోజుల తర్వాత మా నాయకుడిని ఫుల్ స్క్రీన్ మీద చూసుకోవడం జరిగింది. ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమాగా హరిహర వీరమల్లు ఉంటుందనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సివిల్ సప్లై చైర్మన్ సుధీర్ ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది ట్రైలర్, ఎలా చూశారు, అసలు ఎలా ఉంది? అసలు చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయండి. పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇదిగా ఎప్పుడు పూర్వం చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఇది చూస్తుంటే భారతదేశ పూర్వ చరిత్ర అంతా కూడా కళ్ళ ముందు కనబడే విధంగా కళ్ళకు కట్టినట్టు ప్రజలందరికీ కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మా సోదరుడు మన తుమ్మల బాబు గారు చెప్పినట్టు గుర్రం ఎక్కే సీన్ ఇప్పుడు వచ్చి చరిత్రలో ఏ హీరో చేయలేదు. ఈ సినిమా ఇక్కడ ఖచ్చితంగా బ్లాక్ బస్టరే కాదు, మొత్తం దేశం అంతా కూడా ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కావాలని తీసుకెళ్లే విధంగా ఉందండి. ట్రైలర్ చూసాం, ఒక యుద్ధ సన్నివేశాలు కానీ పోరాటాలు కానీ ఒక ఎలా ఉంది అసలు? అసలు ఏమనుకోవచ్చు? అసలు నిజంగా నేను చెప్తున్నాను కదా, మనం పూర్వం చరిత్ర, భారతదేశ చరిత్ర ఏ విధంగా జరిగింది, యుద్ధాలు ఎలాగున్నాయి, ఏ విధంగా ఒక పరిపాలనా దక్షత జరిగింది, దాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేశారు. నిజంగా ప్రక్షాళన చూస్తుంటే ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేస్తున్నారో ఇప్పుడు అంతకంత సినిమాలో ప్రక్షాళన చేశారు. అదే ప్రక్షాళన రాబో రోజుల్లో మనందరికీ కనబడబోతుంది. అసలు ఎలా ఉందంటారు? అసలు అంటే డైరెక్టర్ ఎలా చూపించారంటారు పవన్ కళ్యాణ్ని, ఎలా ఉందనుకుంటున్నారు? చాలా రోజుల తర్వాత మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆన్ స్క్రీన్ మీద చూడటం చాలా హ్యాపీగా అనిపించిందండి. హరిహర వీరమల్లు అన్నది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక అద్భుతం. డెఫినెట్గా భారత చలనచిత్ర రికార్డ్స్ అన్ని తిరగ తోడుతుంది. అది
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు హై ఎనర్జికల్ లెవెల్స్తో యాక్ట్ చేశారు. ఇది నిజంగా మా అభిమానులందరికీ ఒక పండగ. తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మా నిర్మాత ఏఎం రత్నం గారికి అలాగే మా అధినేత శ్రీ కళ్యాణ్ గారికి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. కళ్యాణ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఏమనిపించింది? చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. చాలా చాలా బాగుంది సినిమా. భారీ బంపర్ డోపర్ సూపర్ హిట్. అంటే హరిహర వీరమల్లు ట్రైలర్ చూసి మహిళలందరూ కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణాన్ని చెప్పాలి. అయితే ప్రస్తుతం మనం చూద్దాం, అయితే ఇక్కడ అంతా కూడా ఒక పండగ వాతావరణం. అయితే మహిళలందరూ ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది ట్రైలర్ చూసారు కదా? ఎలా ఉంది? ఎవరో పుష్ప కాదు, పుష్ప బాబుది. బాక్సులు బద్దలు కొట్టిందంటే రికార్డులు తిరగ రాసింది. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూసారు కదా, ఎలా ఉంది? మేమే చాలా రోజుల తర్వాత కాదండి, అన్నయ్య ప్రజల పనుల్లో చాలా అందరికి చక్కగా సాయం చేసుకుంటూ వస్తున్నాడు. చాలా రోజుల నుంచి అయితే ఏమీ లేదు, రికార్డులు బద్దలేసిపోతే అంతే, తిరగ రాసేస్తారు అంతే. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. హరిహర వీరమల్లు ట్రైలర్ చూసిన మహిళలు కావచ్చు, లేకపోతే అన్ని వర్గాల ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ ఒక్కసారి అంటే చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూడడంతో గూస్ బంప్స్ వస్తున్నాయని ప్రతి ఒక్కరు కూడా అంటే పోరాటాలు కానీ లేకపోతే ఆ గుర్రం ఎక్కే సీన్ కానీ లేకపోతే ఆ సినిమా ట్రైలర్ చూసి కూడా అద్భుతంగా ఉందని చెప్పి ఇక్కడ అభిమానులు ఒక పండగ వాతావరణం అయితే మాత్రం కాకినాడ జిల్లా కాకినాడ ఈ థియేటర్ దగ్గర అయితే మాత్రం చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కాకినాడ నుండి.